రంగారెడ్డి జిల్లా అప్పా జంక్షన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హరీష్ రావు వాహనాన్ని అడ్డుకున్నారు పోలీసులు. పోలీసుల తీరుపై హరీష్ రావు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రోడ్డుపైన బైఠాయించి నిరసన తెలిపారు హరీష్ రావు, ఆయన పార్టీ నేతలు. నిరసన తెలియజేస్తున్న హరీష్ రావును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని అందిస్తారు మా కరెస్పాండెంట్ విక్రమ్. హరీష్ రావు వాహనాన్ని ఆపడానికి ప్రధాన కారణం ఏంటి? ఎందుకంత ఉద్రిక్తత చోటు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది? అనుశ్రీ, వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోలు కాలాపూర్ గ్రామాల్లో ఇండస్ట్రియల్ సంబంధించిన 1200 ఎకరాల భూసేకరణ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. దాన్ని నిరసిస్తూ భూ బాధితులను పరామర్శించడానికి బీఆర్ఎస్ తరఫున మాజీ మంత్రులు హరీష్ రావు, సవితాయింద్రారెడ్డి, ఎర్రబల్లి దయాకర్ రావు ముగ్గురు బయలుదేరారు. వారిని అప్పా జంక్షన్ దగ్గరికి రాగానే ఆ ముగ్గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన నేతలను స్టేషన్ కు తరలిస్తున్నారు పోలీసులు. నేతలను ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పకుండా పోలీసులు గోప్యత పాటిస్తున్నారు. ఓఆర్ఆర్ మీదుగా శంషాబాద్ వైపు పోలీసు వాహనాల్లో బీఆర్ఎస్ నేతలను అయితే తరలిస్తున్నారు. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. పరిగి పర్యటనకు బయలుదేరిన మాజీ మంత్రి హరీష్ రావును అదే అప్పా జంక్షన్ వద్ద అరెస్ట్ చేసిన సందర్భంలో పోలీసులకు కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మాజీ మంత్రి హరీష్ రావును ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని చెప్పి పోలీసులకు కార్యకర్తలకు మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. హరీష్ రావు వెంట ఉన్న మాజీ మంత్రులు సవితాయింద్రారెడ్డి, ఎర్రబల్లి దయాకర్ రావును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి పోలీసులు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. కొంత ఉద్రిక్తత వాతావరణం అయితే అక్కడ చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ విక్రమ్. ఇటు వికారాబాద్ జిల్లాలోనూ బీఆర్ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి సహా పలువురు నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. కాడ్లాపూర్, రాపోలు ఇండస్ట్రియల్ పార్క్ బాధితులను హరీష్ రావు పరామర్శించేందుకు అనుమతినివ్వలేదు. హరీష్ రావు పర్యటనలో పాల్గొనేందుకు వెళుతున్న బీఆర్ఎస్ నేతలను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.